హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ. ఇప్పుడు మీరు చూడబోయే ఓపెన్ ప్లాట్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఓపెన్ ప్లాట్ వచ్చి చూస్తున్నారు కదండి, అదే ఆపోజిట్లో కనపడుతున్న ఓల్డ్ హౌస్ అండి, డిస్పోజ్ హౌస్. ఇది ల్యాండ్ కాస్టే అండి. ఇది చూస్తున్నారు, ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ వస్తుందండి. ఇది దక్షిణం ఫేసింగ్ వస్తుందండి. తూర్పు దక్షిణం కార్నర్ కింద వస్తుంది. ఎందుకంటే తూర్పు వైపు ఒక 10 అడుగుల రోడ్డు ఉందండి, బ్యాక్ సైడ్ హౌస్ వాళ్ళకి వెళ్ళడానికి దారి. అందుకని తూర్పు దక్షిణం కార్నర్కి వస్తుంది. మంచి కమర్షియల్ అండి, మెయిన్ రోడ్ ఫేసింగ్. ఇది చూస్తున్నారు కదా, ఇది 150 గజాలండి. ఇది 152 గజాలు వస్తుంది. ఇది సైటు ఈ సౌత్ ఈస్ట్ కార్నర్ కింద వస్తుంది. దీని కొలతల వివరాలు వచ్చి ఇలా ఉన్నాయండి. దీని వెడల్పు వచ్చి 32 ఉంటుందండి, లోతు వచ్చి 43 ఉంటుంది, విడ్త్ వచ్చి 32 ఉంటుంది, లెంత్ వచ్చి 43 ఉంటుందండి. మెయిన్ రోడ్ ఫేసింగ్ కమర్షియల్ ప్రాపర్టీ. ఇది చూస్తున్నారు కదా, కమర్షియల్ ల్యాండ్. ఇది చూస్తున్నారు, ఇదంతా కమర్షియల్ అండి. ఇది బిఆర్టీఎస్ రోడ్ ఫేసింగ్ వస్తుంది. ఈ ల్యాండ్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి. పార్కింగ్ ఫెసిలిటీ కూడా బాగుంటుందండి. ఇది చూస్తున్నారు కదా, ఈ రోడ్డు ఇదేనండి. మనం చూపిస్తున్న ఈ హౌసే సేల్కి ఉంది. ఇది ఓన్లీ ల్యాండ్ కాస్ట్కి అండి. ఓల్డ్ బిల్డింగ్ ఉందండి దాంట్లో, అందుకని ల్యాండ్ కాస్ట్కి ఇస్తున్నారు. ఇది 32-43 కొలతలతో 152 గజాలు. ఇది బిల్ముక్తగా 1,80,00,000 చెప్తున్నారండి. 1,80,00,000 చెప్తున్నారు. దీని కాస్ట్ 150 గజాలకు గాను కాస్ట్ 1,80,00,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. రోడ్డు ఫేసు కమర్షియల్ ప్రాపర్టీ. చిన్నవి చాలా తక్కువగా ఉంటాయండి, రేర్గా ఉంటాయి. 150 స్క్వేర్ యార్డ్స్. ఈ మెయిన్ రోడ్ ఫేసింగ్ అన్నీ పెద్ద పెద్ద బిట్స్ ఉంటాయి. ఇది చిన్న బిట్ అండి, ఇది 150 గజాల బిట్. ఇది ఈస్ట్ సౌత్ కార్నరు. ఈ ల్యాండ్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్ సంప్రదించండి. అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. నమస్కారం, మరో వీడియోతో మేము ముందుకు వస్తామండి.